హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు ఫుల్ సన్నీ డే అనమాట. ఆల్మోస్ట్ 28 degrees. మాకేంటంటే యూకేలో 28 degrees అంటే ఆల్మోస్ట్ అది 40 degrees ఈక్వలెంట్ అనమాట. ఇండియాలో 40 degrees ఉంటే ఎలా ఉండిద్దో అలా ఉండిద్ది అనమాట ఇంటెన్సిటీ. ఇక్కడ 28K. సో మార్నింగ్ నుంచి అందరూ బాగా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారనమాట. అలసిపోయి ఈవినింగ్ కాస్త రిలాక్సేషన్ కోసం ఏం చేస్తున్నామంటే, ఇదిగో ఈ గార్డెన్లో క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేస్తున్నాం. సో దానికోసం వెరైటీస్ చేయాలి. సో వెళ్తున్నాం అనమాట, కిచెన్లోకి వెళ్ళి వెరైటీస్ చేసుకొని వస్తాం. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి పాస్తా. చెఫ్ వచ్చి తేజస్విని నల్లూరి. వైట్ సాస్ పాస్తా. నార్మల్ పాస్తా, వైట్ సాస్ పాస్తా చేయట్లేదు. సో పాస్తా ప్యారలల్గా స్వీట్ పొటాటో అనమాట సైడ్ డిష్. స్వీట్ పొటాటో గ్రిల్ చేస్తాం. ఒకేసారి గట్ల కట్టింది. మనం వెళ్ళి గార్డెన్లో సెట్ చేద్దాం డిన్నర్కి. అది మన పాస్తా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇంక ఇవన్నీ మిక్స్ చేయటం అనమాట. ఈలోపు అవర్ సెకండ్ ఐటమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. బ్యాడ్ టైం. సో మనం అంతా వంట ప్రిపేర్ చేసుకునే టైంకి మేఘాలు వచ్చినాయి. టైం 9 PM అవుతుంది. చూద్దాం, వర్షం పడేలా ఉంది. అది పరిస్థితి. ఒక 5 minutes లైట్గా తుప్పర్లు పడ్డాయి కానీ ఆగిపోయినాయి. సో ఇంకా మనం సెటప్ చేసేస్తున్నాం. మళ్ళీ వర్షం రాకముందే మన మూన్ లైట్ ఆర్ క్యాండిల్ లైట్ వాట్ ఎవర్ అది కింద సగం వేస్తున్నా. ఫ్రైడ్ రైస్ రెడీ. స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్. స్ట్రీట్ స్టైల్ ఉంది ఎందుకంటే ఇది కింద ఇట్లా పడిద్ది అనమాట. స్ట్రీట్ స్టైల్ టేస్ట్ కాదనమాట. చెత్తేడల్లోనా. ఏం రెడీ చేస్తున్నావు నాని? ఆల్మోస్ట్ సెటప్ రెడీ గైస్. ఫాస్ట్గా రండి. ఎంతమంది ఉన్నారు? పడేలోపు ఏంటది? ఫ్రైడ్ రైస్ ఆల్ సెట్. మన అంతా ప్రిపేర్ అయ్యి రెడీ అయ్యే లోపు వర్షం కూడా తగ్గిపోయింది. సెటప్ చేసాము. ఇంకా మూన్ లైట్ డిన్నరే. డే అంతా ఎండకి ఇంట్లో అబ్బా ఒక్క పోసి ఆడిపోయి ఇప్పుడు ప్రశాంతంగా చల్లగా లైట్గా ఒక 5 minutes అలా తుప్పర్లు పడ్డాయి. బట్ ఇప్పుడు ఆగిపోయింది. సో మన పాస్తా ఫ్రైడ్ రైస్ అవి స్నాక్స్ అనమాట. అది సో అది కనిపిస్తుందా?